సిదిరి అప్పలరాజు గారిని కానివ్వండి, జోగి రమేష్ గారిని కానివ్వండి, అదేవిధంగా 3 రోజుల ముందు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గారిని, అదేవిధంగా ఆమదాల వలస సమన్వయకర్త చింతాడ రవిని, ఇలా క్రమం తప్పకుండా అరెస్ట్ చేసుకుంటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వము ఆలోచిస్తుంది. నిన్నటి రోజున మా మైనార్టీ నాయకుడైన ముస్తఫా గారిని గుజరాత్కి వెళ్ళి అరెస్ట్ చేశారు. అసలు విషయము ఒక వ్యాపారంలో జరిగిన చిన్న గొడవని దాని ST/SC అట్రాసిటీ కేసుగా నమోదు చేస్తూ హత్యా ప్రయత్నము, కిడ్నాపు ఇట్లా అనేక సెక్షన్లతో నూజివీడులో కేసు నమోదు చేసినారు. ఎవరి ప్రమేయంతో ఈ కేసులు బడాయిస్తున్నారనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాదాపు 13 టీములుగా ఏర్పడి ఆయన మీద సర్చ్ వారెంట్ తీసుకొని ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాక పక్క రాష్ట్రాలలో గుజరాత్లో ఆయన ఏమైనా టెర్రరిస్టా? ఒక వ్యాపారంలో జరిగిన చిన్న ఒడుదుడుకులలో భాగస్వాముల మధ్య వచ్చిన ఒక చిన్న డిస్టర్బెన్స్ని ఈ కూటమి పెద్దలు, ఈ తెలుగుదేశం నాయకులు ఈ విధంగా చిత్రీకరిస్తున్నారు. ఎంతవరకుని ఈ విధంగా చేస్తారు మీరు? నేను పోలీసు వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నా, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, మీరు వాళ్ళ చెప్పు చేతుల్లో కాకుండా భారతదేశ రాజ్యాంగంలో ఉండే మీరు పదవుల్లో మీరు ఉన్నారు, బాధ్యత కలిగిన పదవుల్లో మీరు ఉన్నారు. పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. పోలీస్ వ్యవస్థ వారి డ్యూటీలు వాళ్ళు సక్రమంగా చేస్తే ప్రజలు కూడా హర్షిస్తారు. అది వదిలేసి మీరు తెలుగుదేశం నాయకులు చెప్పిన విధంగానో కూటమి పెద్దలు చెప్పిన విధంగానో నడుచుకుంటూ పోతే ఇది భారత రాజ్యాంగంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఉందా, రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉందా ఈ ఆంధ్రప్రదేశ్ అనేది ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. నేను చెప్తున్నాను, ఈరోజు కూటమి ప్రభుత్వం ఉండొచ్చు, రేపటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు ఏ విధంగా ఈరోజు అక్రమ కేసులు బడాయించిన పోలీస్ వ్యవస్థలు ఉండే పెద్దలంతా రేపటి రోజున ఏ విధంగా మీరు వ్యవహరిస్తారు, ఏ విధంగా మీరు ఉండగలుగుతారు అనేది కూడా మీరు ఆలోచించండి. మున్సిపాలిటీ మాట్లాడు. ఇప్పుడు మైనార్టీ ఇష్యూ కాదు అది మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 25 నెలలు అవుతున్న విషయం కూడా అందరికీ తెలిసినదే. ఈ 25 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా కొనసాగుతున్న విషయం కూడా ప్రజలకు అందరికీ తెలిసినదే. జంగిల్ రాజ్ కావచ్చు, అదేవిధంగా ఏ విధంగా రెడ్ బుక్ని అమలు చేసుకుంటూ పోతున్న విషయం కూడా కూటమి ప్రభుత్వం అందరూ కూడా ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే పోలీసులు ప్రజల్ని రక్షించాల్సింది పోయి పోలీసులే చట్టాన్ని చేతిలో తీసుకొని కొంతమంది అధికారులు కూటమి నాయకులు, టీడీపీ నాయకులు చెప్పిన విధంగా ఏ విధంగా పనిచేస్తున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబు గారి నాయకత్వంలో దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలుగా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, 4వ సారి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అరాచకాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, కబ్జాలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపిస్తే, వాళ్ళని ప్రశ్నిస్తే ఖచ్చితంగా టార్గెట్ చేసుకుంటూ ఈ విధంగా ఏ విధంగా ఇబ్బంది పడుతున్న విషయం కూడా అందరూ ఒకసారి గమనించాలి.
ఎవరైతే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా కూడా పోలీసుల ద్వారా వాడిని పిలిపించి టార్చర్ చేస్తున్న విషయం కూడా మనం అందరూ ఒకసారి గమనించాలి. అనేక మందికి ఈరోజు అక్రమ కేసులు కావచ్చు, అక్రమ అరెస్టులు కావచ్చు. గతంలో మనం ఎప్పుడూ చూడలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిపాలన అందించారు, ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు ఎప్పుడు చేయలేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు ఏ విధంగా అయితే యాక్టివ్ ఉన్నారో, ప్రజల్లో ఏ విధంగా వాళ్ళకి స్పందన వస్తుందో అవన్నీ ఓర్చుకోలేక ఈరోజు అదే విధంగా వాళ్ళకి టార్గెట్ చేసి వాళ్ళ నోర్లు మూపేయాలని చెప్పేసి ముందు పోతున్న విషయం కూడా అందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నారు. నా పేరు వేముల అబుజర్ నదీం అహ్మద్, అనంతపూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కేవలం పరిస్థితులు చూస్తే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ పర్సన్స్ టార్గెట్. అలాగే ఈరోజు అప్పలరాజు గారు అయితేనేమి, గతంలో చూసాం మనము అంబటి రాంబాబు గారు అయితేనేమి, ప్రతి ఒక్కరిపైన కేవలం వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో మంచి స్థానం సాధించి సక్సెస్ అయిన పర్సన్స్. సో వీళ్ళకి డైవర్ట్ చేయడం, ఇలా డైవర్ట్ చేయడంలో నంబర్ 1 చంద్రబాబు నాయుడు కానివ్వండి. ఎందుకంటే ఇప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కాదు, చంద్రబాబు నాయుడు జీ, బికాజ్ మోడీజీతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఈరోజు చూసే పరిస్థితి, మన ముస్తఫా అన్న, ఆయన ఒక్క మచ్చ లేని మనిషి. ఊర్లో ప్రతి ఒక్కరికి అడిగితే చెప్తారు ఆయన గురించి ఎటువంటి మనిషి. పిల్లోళ్ళు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఆయన మంచి నవ్వుకుంటూ మాట్లాడే మనిషి. అటువంటి ఒక మైనార్టీ క్యాండిడేట్ని ఈరోజు గుజరాత్కి వెళ్ళి అరెస్ట్ చేసేంత దుర్మార్గం పని చేసిండేది ఏం లేదు, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే టార్గెట్ ఈరోజు మైనార్టీలు ఒకటి, మైనార్టీ సచ్చేంత వరకు కూడా ఒకటే టార్గెట్, ఒకటే ఫిక్స్ అయినారు. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఖచ్చితంగా వీళ్ళు మనం ఎట్లా వీళ్ళకి డైవర్ట్ చేయాలి, మైనార్టీస్కి డైవర్ట్ చేసే బాధ్యత తీసుకొని లోకేష్ కూడా చేస్తున్న పరిస్థితి. అలాగే ఈరోజు ఎక్కడైనా కానీ చూస్తే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అయింది చెప్తున్నానంటే, కేవలం ప్రజల్లో మనం తెచ్చుకున్న స్థానం, ప్రజలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మంచి మద్దతు ఇచ్చి మనము జగనన్న ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి నేను చెప్తున్నాను. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. నా పేరు కమర్తజ్, నేను టౌన్ జనరల్ సెక్రటరీ. నిన్నటి రోజున మొహమ్మద్ ముస్తఫా, మాజీ ఎమ్మెల్యే, గుంటూరు తూర్పు, తనకి అక్రమంగా అరెస్టు చేశారు. నిజాలు బయటకి రావాలి. వ్యాపార లావాదేవీల్లో వివాదం అది ఎక్కడ కిడ్నాప్ కేసుగా మారిందో ఈ ప్రశ్నకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు మరియు హోమ్ మినిస్టర్ అనిత గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు సమాధానం చెప్పాలి. ఎవిడెన్స్ అంతా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఇది తన కేసుని ఒక రాజకీయం ఆయుధంగా మార్చకూడదు. మరియు ముస్తఫా గారు తప్పు చేశారా లేదా అది కోర్టు తెలుస్తుంది, కానీ ప్రభుత్వం కాదు అని తెలుపుతున్నాను. అక్రమంగా అరెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.